హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మన గణితం యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్ ఎగ్జామ్స్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో మనకు గవర్నమెంట్ తరపు నుంచి మనకి రిలీజ్ చేసినటువంటి ఒకటి అభ్యాస దీపిక అని చెప్పేసి ఒక పీడిఎఫ్ ఉన్నది కదా. ఆ పీడిఎఫ్లో ఉన్న ఇంపార్టెంట్ మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం మనం డిస్కషన్ చేద్దాం. రైట్, ఓకే. సో మనకి ఈ చాప్టర్లో మనకి దీంట్లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్ చాప్టర్కి సంబంధించిన మెయిన్ కాన్సెప్ట్స్ మాత్రం ఇవ్వడం జరిగింది ఈ పీడిఎఫ్లో. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, పీడిఎఫ్లో ప్రాక్టీస్ బిట్స్, ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, సో అని చెప్పేసి మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం జాగ్రత్తగా గమనించుకుంటే ఇవి మనకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో వీటిని మీరు ఎగ్జామ్స్ వెళ్ళడానికి ముందు కొంచెం మనం స్పెండ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్కి ఇట్లా స్పెండ్ చేయగలిగితే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 20 MCQs ఉంటున్నాయి కాబట్టి మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉన్న చాప్టర్ కాబట్టి బీ కేర్ఫుల్. సో అయితే ముందుగా మనకు ఈ వీడియోలో ఫస్ట్ చాప్టర్ నుంచి మొదలు పెడదాం. సో ఫస్ట్ చాప్టర్లో మనకి ప్రాక్టీస్ బిట్స్ అని చెప్పేసి మనకి క్లియర్ కట్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా. సో ఇక్కడ మనకు ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. మనకు యూజ్ డివిజన్ ఆల్గారిథం ఇఫ్ 25 ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ 25 ఈజ్ ఈక్వల్స్ టు 4 into Q plus R దెన్ వాల్యూ ఆఫ్ R. ఒకవేళ మనం 25ని గనక ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలి అని అంటే 4Q ప్లస్ అంటే 4 మల్టిపుల్స్గా రాయగలిగితే అప్పుడు ఇక్కడ రిమైండర్ R వాల్యూ ఎంత వస్తుందని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి 25ని ఏ విధంగా రాసుకోవచ్చు సార్ అంటే మనం 4 into 6 రాసుకోవచ్చు సార్. 4 6 24 ప్లస్ రిమైండర్ వచ్చేసి మనకి 1 మిగులుతుంది. కాబట్టి మనకు వచ్చే రిమైండర్ ఏదైతే ఉంటుందో అది 1 అవుతుంది అనమాట. కాబట్టి మనకు ఆప్షను బీగా చెప్పుకోవచ్చు అనమాట. రైట్, అదేవిధంగా మన సెకండ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే డెసిమల్ ఎక్స్పెన్షన్ ద డెసిమల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ 441 by 2 square 5 cube into 7 ఈజ్. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఆప్షన్స్ మీరు గమనిస్తే టెర్మినేటింగ్ డెసిమల్, బి ఆప్షన్ నాన్ టెర్మినేటింగ్ బట్ రిపీటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్, టెర్మినేటింగ్ ఆఫ్టర్ 2 decimals. ఇక్కడ ఆఫ్టర్ 2 decimals అనేది ఆప్షన్ లేదు. ఎందుకు అని అంటే ఇది టెర్మినేటింగ్ కాదనమాట. ఎందుకు మనకు టెర్మినేటింగ్ ఎప్పుడు అవుతుంది సార్ అని అంటే ఓన్లీ 2 power of m ఇంటూ 5 power of n ఫార్మేషన్లో మనకి కనిపిస్తే అప్పుడు అది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఎక్కడ ఉండాలి ఈ వాల్యూ కూడా మనకి ఎక్కడ ఉండాలి సార్ అంటే ఎగ్జాక్ట్లీ డినామినేటర్ ప్లేస్లో ఉండాలన్నమాట. సో ఆ విధంగా లేదు ఇక్కడ. దీంతో పాటు ఇక్కడ 2 power of m 5 power of m అనే వాల్యూతో మనకు అడిషనల్గా 7 వస్తుంది. కాబట్టి ఈ 7 ఎప్పుడైతే వచ్చిందో మనకి దాన్ని ఏమంటాం సార్ అంటే ఇట్ ఈస్ అ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని అంటాం. మరి ఈ డెసిమల్ అనేది ఏమవుతుంది సార్ అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ మనకు బి అవ్వడం జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే మనకు చూడండి. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే మనకు అమాంగ్ ద ఫాలోయింగ్ ద నెంబర్ విచ్ ఈజ్ నాట్ ఇర్రేషనల్. ఇక్కడ ఇచ్చిన నెంబర్లలో మనకి ఇర్రేషనల్ కాని నెంబర్స్ ఏమని అంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇది a - b హోల్ స్క్వేర్ ప్రకారంగా డివైడ్ చేస్తుంది. తీసుకుంటే కనుక a² + b² - 2ab అనే ప్లేస్లో మనకి 2 into మళ్ళీ √3 వస్తుంది. కాబట్టి ఇది మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సేమ్ ఇది కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఇది క్యాన్సిల్ చేస్తే మనకి 2/√7 రావడం జరుగుతుంది, విచ్ ఈజ్ నథింగ్ బట్ ఇర్రేషనల్ నెంబర్. కాబట్టి మనకి ఈ 3 ఆప్షన్లు కూడా కాదు, మనకున్న ఏకైక ఆప్షన్ సి అవుతుంది అనమాట. సి ఎందుకు అవుతుంది అని అంటే దీన్ని a + b ఇంటూ a - b ఫార్మేషన్లో a² - b² ఫార్మేషన్లోకి రాస్తే అప్పుడు √2 హోల్ స్క్వేర్ -√3 హోల్ స్క్వేర్ రావడం జరుగుతుంది. కాబట్టి స్క్వేర్కి రూట్లకి క్యాన్సిల్ అయిపోతే మనకి 2 - 3 రావడం జరుగుతుంది, విచ్ ఈజ్ -1. కాబట్టి ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్ కానిది ఏదైనా ఉంది అని అంటే మనకు సి ఆప్షన్ అవుతుంది అన్నమాట. రైట్, సి ఆప్షన్ √2 - √3 √2 + √3 అనేది మనకు ఇర్రేషనల్ నెంబర్ కాదు. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.
Fourth question, HCF of 26 and 91. సరే హెచ్సిఎఫ్ని ఏ విధంగా మనం డిఫైన్ చేస్తాము? హెచ్సిఎఫ్ 26ని మనము 13 2s రాసుకోవచ్చు, రైట్. అదేవిధంగా 91ని 13 7s రాసుకోవచ్చు అనమాట. 13 7s రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ కామన్గా ఏదైతే ఫ్యాక్టర్ ఉంటుందో దీన్నే మనం హెచ్సిఎఫ్గా కొలుస్తాం. కాబట్టి మనకు 13 అనేది ఏ ఆప్షన్ అవుతుంది. సో ఇట్ ఈస్ ద హెచ్సిఎఫ్ వాల్యూ అనమాట, రైట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే the least number that is divisible by all the numbers from 1 to 5. 1 నుంచి 5 నెంబర్ మధ్యలో ప్రతి నెంబర్ తోటి డివిజిబుల్ అయ్యే నెంబర్ తీసుకున్నాలి. సో మనకి ఇది త్వరగా ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయాలి అని అంటే మనకు తెలిసి ఉండాలి, ఈ డివిజిబుల్ రూల్స్ తెలిసి ఉండాలన్నమాట. డివిజిబిలిటీ రూల్స్ ఎప్పుడు వస్తాయి మనకి చూడండి, 1తో అని ఎవ్రీ నెంబర్ డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 2తో డివిజిబుల్ కావాలంటే యూనిట్స్ ప్లేస్లో మనకి ఈవెన్ నెంబర్ ఉండాలి. కాబట్టి ఈ ఆప్షన్ మనకి క్యాన్సిల్ అయిపోతుంది. 3తో డివిజిబుల్ కావాలంటే ద సమ్ ఆఫ్ ద 2 డిజిట్స్, నెంబర్లో ఉండే డిజిట్స్ అన్నీ కూడా 3తో డివిజిబుల్ కాబట్టి 8 + 0 8. కాబట్టి ఇది క్యాన్సిల్ కాదు. కాబట్టి ఇది 3 టేబుల్లో క్యాన్సిలేషన్ కాదు, ఇది కూడా కాదు. సో కాబట్టి నెక్స్ట్ 7 + 0 ఇది కూడా 3తో క్యాన్సిలే కాదు. ఇక మనకి మిగిలింది ఇది ఒక్కటే. సో 2 తోటి అవుతుంది, 3 తోటి అవుతుంది. అదే 4 తోటి కావాలంటే మనకు 2 డిజిట్స్ డివిజిబుల్ కావాలి 4 తోటి. కాబట్టి 60, 15 4s మనకు 60 అవుతుంది. ఓకే, 5తో డివిజిబుల్ కూడా అవుతుంది. కాబట్టి మనకు ఓవరాల్గా చూసుకుంటే మనకు లాస్ట్ ఆప్షన్ ఏదైతే డి ఉందో డి ఆప్షన్ మనకు 60 అనేది 1 to 5 నెంబర్స్ మధ్యలో ప్రతి నెంబర్ తోటి కూడా డివిజిబుల్ అయ్యే నెంబర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట, రైట్. ఇదే విధంగా చూసుకుంటే మనము ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 125. సార్ ఇక్కడ మనకి మల్టిపుల్ చాయిస్ కింద కాకుండా షార్ట్ ఆన్సర్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి వీళ్ళు కూడా మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగ్ 125 అంటే 125ని మనము ఏం రాసుకోవచ్చు సార్ అంటే 5 క్యూబ్గా రాసుకోవచ్చు అనమాట. ఈ క్యూబ్ లాగ్ ఉన్నది కాబట్టి ఈ క్యూబ్ మనకు ముందరకు వచ్చేస్తే 3 log 5 బేస్ 5 వస్తుంది. కాబట్టి ఈ బేస్లు క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చే వాల్యూ 3 వస్తుంది. ఈ విధంగా మనం షార్ట్ ఆన్సర్స్లో వచ్చే క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయి సార్ అంటే మనం డెఫినెట్గా చూసి పెట్టే విధంగా ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా వాటిని మనం ఇట్లా చూసి పెట్టగలుగుతాం అనమాట. ఆ విధంగా ఉండే క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ దీన్ని ఏం రాసుకోవచ్చు, 2 రూట్ ఇది 7th ప్లేస్ రాసుకోవచ్చు అనమాట. 2^7 రాసుకోవచ్చు. సో 64ని 2^7 రాసుకోవచ్చు. కాబట్టి 2^7 ప్లేస్లో 2^6 రాసుకోవచ్చు. 7 అంటే 128 అవుతుంది. 2^6 రాసుకోవచ్చు. అట్లనే కింద బేస్ √2 ఉంది కాబట్టి √1/2 రాసుకోవచ్చు. ఈ 6 ముందరకు వస్తుంది, ఇక్కడ 6/1/2 అవుతుంది. కాబట్టి ఆ 2 పైనకి వెళ్తే మనకి 12 రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి ఈ వాల్యూ 12 రావడం జరుగుతుంది. కాబట్టి సో ఆ విధంగా మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇవి 2 మార్క్స్ కింద వచ్చే క్వశ్చన్స్ కాబట్టి బీ కేర్ఫుల్. ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ చూసి మనము కళ్ళతో చూసి కూడా పెట్టవచ్చు. ఎక్కువ ఎవరైతే ప్రాక్టీస్ చేసి ఉంటారో ఖచ్చితంగా డెఫినెట్గా ఎవరైతే ప్రాక్టీస్ బాగా చేసి ఉంటారో వాళ్ళకి డెఫినెట్గా వస్తుందన్నమాట, రైట్. ఈ సెకండ్ చాప్టర్ విషయానికి వస్తే మనకు సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకు సెట్స్ ఉంది. కాబట్టి ఈ సెట్స్ని మనం క్లియర్గా గమనిస్తే సెట్స్లో ప్రాక్టీస్ బిట్స్ కనుక మనం చూసుకున్నట్టే ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ సెట్. ఇచ్చిన ఈ ఆప్షన్లలో మనకి ఏది సెట్ అవుతుంది అని చెప్పేసి మనం చూసుకుంటాం. సెట్ అంటే ఏంది సరే, జనరల్గా మనకు ద కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సెట్. కాబట్టి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డిఫరెంట్గా వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి, అది ఒక కలెక్షన్ అయి ఉండాలి. కాబట్టి ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ ఏముంది మనకి, ఏ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఎనీ 5 ప్రైమ్ నెంబర్స్. సో ఎనీ 5 ప్రైమ్ నెంబర్స్ అని అంటున్నాం, లిస్ట్ ఆఫ్ ఎనీ 5 నెంబర్స్ అని అంటే ఎగ్జాక్ట్లీ మనం ఏవి అని రాయలేకపోతున్నాం. సో నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే మనకు నెక్స్ట్ ఆప్షన్ కనుక చూసుకుంటే బి ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ 5 ప్రైమ్ నెంబర్స్, సి ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ ఇంటెలిజెంట్ పీపుల్ ఇన్ ఇండియా,
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎస్ సెట్. ఓకే, ఏది సెట్ అని అంటున్నాడు కాబట్టి మనకు సి అనేది మనకు ఆప్షన్ కాదనమాట. సో అయితే ఏ కావాలి లేదా బి కావాలి. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి ఎక్కువ ఛాన్సెస్ ఏమున్నాయి సార్ అంటే ఫస్ట్ 5 నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది వెల్ డిఫైన్డ్ అనమాట. ఇది మనకు ఎగ్జాక్ట్లీగా డిఫైన్డ్ అయ్యి ఉంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ కింద మనం కన్సిడర్ చేస్తాము. రైట్, ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఏం రాసుకోవచ్చు మనము 2, 3, 5, 7, 11 రాసుకోవచ్చు. సో ఇవి మనకు ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్గా చెప్పుకోవచ్చు, 5 ప్రైమ్ నెంబర్స్గా చెప్పుకోవచ్చు కాబట్టి సో మనకు ఆప్షన్ వచ్చేసి బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెట్ బిల్డర్ ఫార్మ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2, 4, 6, 8, 10. కింది వాటిలో ఏది మనకు నాట్ ఏ సెట్ బిల్డర్ ఫామ్ అని అంటున్నాడు. ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ కానిది ఏది కనుక్కోవాలి కాబట్టి ఒకసారి ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. ఎక్స్ యాజ్ ఈవెన్ నెంబర్ అన్నాడు కరెక్టే, కానీ ఇక్కడ చూడండి లిమిటెడ్గా ఉంది. ఇది మనకు సెట్ అనేది మనకు ఫైనైట్ సెట్ కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏదైతే ఉందో ఇది ఇన్ఫైనైట్ సెట్ కిందకి వస్తుంది అనమాట. సో కాబట్టి అందులో ఈవెన్ నెంబర్స్ని ఎన్నో రాయొచ్చు, కానీ ఇక్కడ ఉన్నది మనకి 10 లోపలనే ఉన్నాయి కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ కాదనమాట. నెక్స్ట్ కనుక చూసుకుంటే సో సెకండ్ ఆప్షన్లో మనకి ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ 2n, ఎన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో కాబట్టి మనకి ఎన్ బిలాంగ్స్ టు ఎన్ స్మాల్ ఎన్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఈ బి ఆప్షన్ అనేది మనకు సెట్ అవుతుంది అనమాట. ఈ 2n అనేది ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈవెన్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది. సో కాబట్టి ఇంకా ఎన్ ఎక్కడి నుంచి ఎక్కడి మధ్యలో ఉన్నది 1 నుంచి మనకి 5 లోపల ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మనకి వచ్చే ఆప్షన్ మనకి బి అవుతుంది అనమాట. సో ఇది మనకు ఓకే, ఇది కూడా మనకు సెట్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ద 5 ఫస్ట్ ఈవెన్ నెంబర్స్. ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ 5 ఇది కూడా మనకు ఎలిజిబిలిటీ అవుతుంది. ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ నెంబర్ లెస్ దాన్ 12 కంటే తక్కువగా ఉండే ఈవెన్ నెంబర్స్ కాబట్టి ఈ 3 మనకి ఏదైతే ఏ బి సి డి ఏవైతే ఉన్నాయో ఆ 3 కూడా మనకు ఈ సెట్ని రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి మనం మనకు విచ్ ఈస్ నాట్ సెట్ అని అన్నాడు కాబట్టి మనకి ఆప్షన్ ఏ అవుతుందన్నమాట. రైట్, అదేవిధంగా థర్డ్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ రోస్టర్ ఫామ్ ఆఫ్ బి. బీకి మనకి రోస్టర్ ఫామ్ ఏదవుతుంది అని అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఎన్ బిలాంగ్స్ టు హోల్ నెంబర్ అని అన్నాడు. అదేవిధంగా ఎక్స్ అనేది ఏ విధంగా ఉండాలి, 10 కంటే తక్కువగా ఉండాలి. అంటే మనం తీసుకునే నెంబరు 10 కంటే తక్కువగా ఉండే నెంబర్స్ తీసుకోవాలి కాబట్టి బి ఆప్షన్ మనకి వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది ఈ వాల్యూ ఇంకొకటి ఏ విధంగా ఉండాలి, 2 పవర్ ఆఫ్ ఎన్ ఫార్మేషన్లో ఉండాలి. మనకి ఏ విధంగా ఉండాలి, 2 పవర్ ఆఫ్ ఎన్ ఫార్మేషన్ అంటే 2 పవర్ ఆఫ్ 1 0, 2 పవర్ ఆఫ్ 1, 2 పవర్ ఆఫ్ 2, 2 పవర్ ఆఫ్ 3 ఆ విధంగా చేస్తే ఈ 2 పవర్ ఆఫ్ 4 చేస్తే మనకి 16 వాల్యూ వస్తుంది కాబట్టి మనకి 10 లోపలనే ఉండాలి కాబట్టి మనం ఈ 3 వాల్యూస్ తీసుకుంటాం. 2 పవర్ ఆఫ్ 0 అంటే 1, 2 పవర్ ఆఫ్ 1 అంటే 2, 2 పవర్ ఆఫ్ 2 అంటే 4, 2 పవర్ ఆఫ్ 3 అంటే 8, 1, 2, 4, 8 ఏ నెంబర్లో ఉన్నాయి చూడండి, ఇక్కడ మనకు సి ఆప్షన్లో కనిపిస్తున్నాయి కాబట్టి మనకు థర్డ్ ఆప్షన్కి వచ్చేసి సి అవుతుంది అనమాట. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే నెక్స్ట్ ఇఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 2, 3, 5, 7 దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. ఏది మనకు ట్రూ, 6 నాట్ బిలాంగ్స్ టు ఆర్ అంటున్నాడు. ఇక్కడ 6 నాట్ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి ఇది ట్రూ. ఇక అందులో ఆ సెట్లో మనకి 6 ఎక్కడ కనిపించట్లేదు కదా, ఇక్కడ ఇచ్చిన సెట్లో మనకి 6 ఎక్కడ లేదు కాబట్టి ఇది ట్రూ వాల్యూ. కానీ మనకు కావాల్సింది నాట్ ట్రూ అని అడుగుతుంది, ఏది ట్రూ కాదు. 7 బిలాంగ్స్ టు ఆర్, 7 అనేది ఆర్లో ఉంది కదా, ఆర్లో ఉంది కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో ఏ మనకు ట్రూ వాల్యూ. సో నెక్స్ట్ 2 నాట్ బిలాంగ్స్ టు ఆర్ అన్నాడు, 2 నాట్ బిలాంగ్స్ టు ఆర్, ఆర్ అనే సెట్లో 2 లేదు అని అంటున్నాడు. కానీ మీరు క్లియర్ గమనిస్తే 2 అనే నెంబర్ ఆర్ సెట్లో ఉన్నది
కాబట్టి మనకు ఈ ఇచ్చిన ఏదైతే ఇది ఉందో నాట్ ట్రూ అనమాట. సో కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది మనకి 4th క్వశ్చన్కి మనకి ఆన్సర్ అవుతుంది, రైట్. అదేవిధంగా మనకు సెట్ 5 క్వశ్చన్ నెంబర్ 5లో స్టేట్మెంట్ ఏ అని ఇచ్చాడు. స్టేట్మెంట్ ఏ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది? 11 బిలాంగ్స్ టు పి. 11 బిలాంగ్స్ టు పి అండ్ స్టేట్మెంట్ బి, పి ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అని అడుగుతున్నాడు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఇక్కడ రెండు స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2ను మనం క్లియర్గా గమనిస్తే మనకు స్టేట్మెంట్ 1లో ఏమిచ్చాడు అంటే ఈ 11 బిలాంగ్స్ టు పి అని అంటున్నాడు. పి అనే సెట్లో 11 ఉంటుంది అని అంటున్నాడు. అదేవిధంగా స్టేట్మెంట్ బిలో పి అనేది సెట్ ఏదైతే ఉందో ఏది అంట ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ సెట్ అని అంటున్నాడు. కాబట్టి మనకు ఈ వీటిని స్టేట్మెంట్స్ని గమనిస్తే స్టేట్మెంట్ ఏ ఈజ్ ఆల్వేస్ ట్రూ, అదేవిధంగా స్టేట్మెంట్ ఏ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్, స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ ఇఫ్ స్టేట్మెంట్ బి ఈజ్ ట్రూ, స్టేట్మెంట్ ఏ ఈజ్ ఫాల్స్ ఈవెన్ ఇఫ్ స్టేట్మెంట్ బి ఈజ్ ట్రూ. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే క్లియర్గా పి అనేది స్టేట్మెంట్ బిని కనుక గమనిస్తే స్టేట్మెంట్ బిలో పి అనేది మనకు ఈ ప్రైమ్ నెంబర్ అయినప్పుడే మనకు స్టేట్మెంట్ 11 బిలాంగ్స్ టు పి అనేది వస్తుందన్నమాట. ఖచ్చితంగా ఎప్పుడైతే పి అనే సెట్ కనుక ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్ సెట్ అయితేనే మనకి 11 అనేది దాంట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ ఇఫ్ స్టేట్మెంట్ ట్రూ ఈజ్ బి, ఇది బి ఈజ్ ట్రూ. కాబట్టి మనకు సి అనేది ఆప్షన్ కిందకి మనం తీసుకుంటాం అన్నమాట, రైట్. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచ్ ద ఫాలోయింగ్, 6th క్వశ్చన్ మనకి ఇక్కడ క్లియర్ కట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ అన్నాడు. కాబట్టి మనకి జాగ్రత్తగా గమనించండి. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏమున్నది? పి 1357. 1357 అనేది ఏంటి? 1 minute. 1357 ఇక్కడ 0 అనేది ఇచ్చాను. సెట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ విత్ ఎండ్ విత్ 0. ఓకే, ఇక్కడ రావాల్సిన వర్డ్ ఇక్కడ వచ్చిందనమాట. ఇక్కడ ఉండాలి 0 అనేది, 0 అనే వర్డ్ ఇక్కడ వచ్చిందనమాట, రైట్. కొంచెం దాన్ని చూసుకుంటే రైట్. పి అనేది 1357 కాబట్టి ఇక్కడ చూడండి ప్రైమ్ నెంబర్స్ విత్ ఎండ్ విత్ 0 అది ఉంటుందా? పాసిబుల్లా? నో. కాబట్టి ఇది పాసిబుల్ కాదు. కాబట్టి ఈ సెట్కి మనకు సెట్ ఆఫ్ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఫస్ట్ 4 ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. అంటే 4 ప్రైమ్ నెంబర్స్ అన్నప్పుడు ఏమేమి వస్తాయి? 2, 3, 5, 7 ఇది ఉండాలి. సెట్ ఆఫ్ 4 ప్రైమ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉంది. కాబట్టి డి అనే దాన్ని మనం దేంతో మ్యాచ్ చేయొచ్చు? మనకి డి అనే నెంబర్ని మనం ఎగ్జాక్ట్లీగా ఇగో డికి 2ని మ్యాచ్ చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ సికి ఆర్ ఈజ్ 5 సెట్, ఎంటీ సెట్ కాబట్టి ఈ 1 తోటి అప్లికేబుల్ చేయొద్దు. సెట్ ఆఫ్ ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ కాబట్టి ఫస్ట్ 4 ఆడ్ నెంబర్స్ ఇది ఏని 3తో యాడ్ చేయొచ్చు. ఇక 2 అనేది సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి 2 బిని మనం 4తో అటాచ్ చేయొచ్చు. కాబట్టి ఏ వచ్చేసి 4, ఏ 4 ఉండాలి, ఏ 3 ఉండాలి, ఏ త్రీ ఆప్షన్ 2 ఉన్నాయి మనకి. అట్లనే బి వచ్చేసి 4 కాబట్టి మనకి ఇక ఇక్కడ చూడండి డి అనే ఆప్షన్లో మనకు కనిపిస్తున్నాయి. మనకు A3, B4, C1, అదేవిధంగా డి వచ్చేసి 2. సో కాబట్టి మనకి డి ఈ ఆప్షన్ క్లియర్ కట్గా మనకు డి ఆప్షన్ అవుతుందన్నమాట, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ మ్యూ ఈజ్ యూనివర్సల్ సెట్ అండ్ 5 ఈజ్ నల్ సెట్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? 5 ఈజ్ బిలాంగ్స్ టు మ్యూ. మనకి యూనివర్సల్ సెట్లో ఎవ్రీ ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఫర్ ఎవ్రీ సెట్ కాబట్టి యూనివర్సల్ సెట్కి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బిలాంగ్స్ టు అని అంటున్నాడు కాబట్టి బిలాంగ్స్ టు అనేది వర్క్ కరెక్ట్ కాదనమాట. సబ్సెట్ కిందకి తీసుకుంటే వస్తుంది కానీ సబ్సెట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నది మనకి మ్యూజ్ ఈజ్ సబ్సెట్స్, మ్యూజ్ సబ్సెట్ ఆఫ్ 5. ఎంటీ సెట్కి పై సెట్ ఏదైతే యూనివర్సల్ సెట్ ఉంటుందో ఎప్పుడు కూడా సబ్సెట్ కాదు కాబట్టి ఇది వర్కౌట్ కాదు. 5 ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ మ్యూ కాబట్టి ఇది కూడా మనకి తప్పు. కాబట్టి మనకు ఆప్షన్ ఉన్నది బి మాత్రమే. బి ఈజ్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 7th క్వశ్చన్, 5 ఈజ్ అ నల్ సెట్ దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? 5 అనేది నల్ సెట్ అయినప్పుడు ఈ కింది వాటిలో ఏది
ట్రూ అవుతుంది. సో నల్ సెట్ అనేది ఎప్పుడు కూడా మీరు క్లియర్ గమనిస్తే నల్ సెట్లో ఏంది, ఎటువంటి ఎలిమెంట్స్ లేనిదే మనకు నల్ సెట్. కాబట్టి ఆ సెట్ని ఎంత రాసుకుంటామనంటే అందులో ఎటువంటి ఎలిమెంట్ని కూడా మనం రాయము, అట్లా ఉండేదాన్ని నల్ సెట్ అని అంటాము. కానీ ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఆప్షన్లో మనకి 0 రాసి ఉండడం జరిగింది. సో కాబట్టి అది నల్ సెట్ కాదు. అట్లా విధంగా బి ఆప్షన్లో కూడా 5 అనే సింబల్ని ఇండికేట్ చేయడం జరిగింది, కాబట్టి అది కూడా నల్ సెట్ కాదు. మనకి సిని గమనించండి, సిలో మనకి ఎటువంటి ఎలిమెంట్స్ కూడా మనకు సెట్ లోపల ఉండడం జరగలేదు, కాబట్టి దాన్ని మనం ఏమంటాం సార్ అంటే నల్ సెట్ కిందకి కన్సిడర్ చేస్తాం అనమాట. అదేవిధంగా డీని చూడండి, బ్రాకెట్ లోపల బ్రాకెట్ ఉన్నది కాబట్టి ఇది కూడా ఆప్షన్ కిందకి తీసుకోము, కాబట్టి మనకు ఓవరాల్గా ఆన్సర్ వచ్చేసి మనకు సి అవ్వడం జరుగుతుంది. విచ్ ఆఫ్ 9th క్వశ్చన్ చూస్తే which of the following are not infinite sets. మన కింద ఇచ్చిన సెట్లలో ఏది ఇన్ఫినైట్ సెట్ అవుతుంది చూడండి. n బిలాంగ్స్ టు n, ఇది న్యాచురల్, ఏ వచ్చేసి మనకు న్యాచురల్ నెంబర్ సెట్ని ఇండికేట్ చేస్తుంది కదా. సో కాబట్టి ఏ అనేది ఇన్ఫినైట్ సెట్. బి వచ్చేసి x ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 5 యొక్క మల్టిపుల్స్ ఎన్ని రాయొచ్చు సార్ అంటే నెంబర్ ఆఫ్ ఇన్ఫినైట్ రాయొచ్చు, కాబట్టి మనకు ఇది కూడా మనకు ఇన్ఫినైట్ సెట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 15 అనే ఫ్యాక్టర్స్ మనం లిమిటెడ్గా రాస్తాం కాబట్టి ఇది ఫైనైట్ సెట్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ కేవలం ఏ అండ్ బి మాత్రమే అవుతుంది, కాబట్టి ఇక్కడ మనకు బి ఓన్లీ, సి ఓన్లీ. ఒక్క నిమిషం, నాట్ ద ఇన్ఫినైట్ సెట్ అని అన్నాడు కాబట్టి మనకి ఆప్షన్లో నాట్ ఇన్ఫినైట్ సెట్ అన్నాడు కాబట్టి మనకి కేవలం సి ఒక ఆప్షన్ మాత్రమే అవుతుంది, కాబట్టి మనం సిని ఆప్షన్గా తీసుకుంటాం అన్నమాట. రైట్, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూస్తే మనకి 10th క్వశ్చన్. If x is such that x is a multiple of 2, then which of the following is not a subset of a? ఇక్కడ చూడండి క్లియర్ కట్గా, ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 2 అంటే 2కి మల్టిపుల్గా ఉంటుంది, అంటే ఈవెన్ నెంబర్స్ అని చెప్పుకోవచ్చు సింపుల్గా, అన్ని ఈవెన్ నెంబర్స్. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ, ఏకి ఏది సబ్సెట్ కాదు అని అడుగుతున్నాడు. కాబట్టి మనం క్లియర్గా చూద్దాం ఒకసారి, ఏవి సెట్లు అయితే ఏది సబ్సెట్లు కాదు. ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 4 ఏవేమి ఉంటాయి చెప్పండి, సింపుల్గా చెప్పాలంటే 4, 8, 12, 16 సో అండ్ సో, ఇవన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ ఉంటాయా లేవా? ఖచ్చితంగా ఈవెన్ నెంబర్స్లో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏ అనే ఆప్షన్లో ఉన్న సెట్ ఏదైతే ఉంటుందో ఆ సెట్ ఖచ్చితంగా ఏ సెట్కి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ బి ఆప్షన్లో ఉన్న సెట్ చూడండి, ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 6 60 కంటే తక్కువ. మల్టిపుల్ ఆఫ్ 6 ఎప్పుడైతే అన్నామో మనకు 6కి మల్టిపుల్ మనం ఏమేమి తీసుకోవచ్చు సింపుల్గా 6, 12 ఇక్కడ మీరు క్లియర్ గమనిస్తే ఖచ్చితంగా దీంట్లో కూడా వచ్చే నెంబర్స్ అన్నీ ఆల్మోస్ట్ ఈవెన్ నెంబర్స్ ఉంటున్నాయి, కాబట్టి ఖచ్చితంగా ఈ నెంబర్స్ కూడా మనకి సెట్ అవుతుంది. థర్డ్ దాంట్లో చూడండి, ఎక్స్ ఈజ్ అ మల్టిపుల్ ఆఫ్ 8 యొక్క మల్టిపుల్స్ అన్నీ డెఫినెట్గా ఈవెన్ నెంబర్స్ అవుతాయి మ్యాక్సిమం, కాబట్టి ఇది కూడా సబ్సెట్ అవుతుంది. ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 9, ఇక్కడ మీరు గమనించాలి 9కి మల్టిపుల్స్ అని అడిగినప్పుడు 9, 18, 27, కాబట్టి 27 అనేది ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ నెంబర్, కాబట్టి మనం ఆప్షన్ సింపుల్గా డీని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో కొంచెం జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ సెట్స్ సబ్సెట్స్కి చాలా డిఫరెన్స్ గమనించవచ్చు. మల్టిపుల్స్ మోర్ ఓవర్ మీరు అంటే సింపుల్గా చెప్పాలంటే ఈవెన్ నెంబర్స్కి మల్టిపుల్స్ అన్నీ కూడా ఈవెన్ నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఈ ఏ అనే సెట్కి మనకు సబ్సెట్స్ అవుతాయి, అది గమనించాల్సి ఉంటుంది. రైట్, నెక్స్ట్ 11th క్వశ్చన్ కనుక గమనిస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఈక్వల్ సెట్స్. ఈ కింది వాటిలో ఏ సెట్స్ ఈక్వల్ సెట్స్ కాదు. ఈక్వల్ సెట్స్ అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అందులో ఉన్న ఎలిమెంట్స్ రెండు కూడా మనకు ఈక్వల్ కావాలన్నమాట. అట్లా ఉండే సెట్స్ని ఏమంటాం అంటే ఈక్వల్ సెట్స్ అంటాం. ఫస్ట్లో ఏమి ఇచ్చిండే, ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఫ్రమ్ ద వర్డ్ MADAM, మేడం అనే వర్డ్లో ఉన్న లెటర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇది ఫస్ట్ సెట్. నెక్స్ట్ సెకండ్ సెట్లో ఎక్స్ ఈజ్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఫ్రమ్ ద వర్డ్ DAM. మీరు క్లియర్గా గమనిస్తే మనకు ఇక్కడ
మ్యాడ్లో ఉన్న లెటర్స్ ఏమేమి ఉన్నాయి, ఎంఏడి. ఏఎం ఏదైతే ఉందో మళ్ళీ రిపిటేషన్ రాయం కదా ఎలిమెంట్స్ని. కాబట్టి ఇక్కడ ఉన్న ఎం ఒకటిను, ఏ ఒకటిను, డి ఒకటి, ఈ లెటర్సే వస్తాయి. కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ సెట్స్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ రెండు కూడా ఈక్వల్ సెట్స్ అని అంటాం, రైట్. అది నెక్స్ట్ సెట్లో చూడండి. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ అండ్ ఎక్స్ ఈజ్ ఏ నెంబర్ డివిజబుల్ బై 2. కాబట్టి ఈ రెండు కూడా ఈవెన్ నెంబర్ అన్న ద సెట్ విచ్ ఈస్ డివిజబుల్ బై 2 అన్న రెండు కూడా ఈక్వలే. కాబట్టి రెండు కూడా ఈక్వల్ సెట్స్ అవుతాయి. ఎక్స్ ఈజ్ ఎ థర్డ్ సి ఇది చూడండి. ఎక్స్ ఈజ్ ఎ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ స్క్వేర్ నెంబర్ లెస్ దెన్ 16 కంటే తక్కువగా ఉన్న స్క్వేర్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. 4, 9 అంతే కదా. 4, 9 మనకి రెండు మాత్రమే 16 కంటే తక్కువ ఉన్న స్క్వేర్ నెంబర్స్ 1 కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ఎక్స్ ఈజ్ సచ్ దట్ స్క్వేర్ నెంబర్ లెస్ దాన్ 15 కంటే తక్కువగా ఉన్న స్క్వేర్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి, సేమ్ మళ్ళీ అవే వస్తాయి. ఇది 1, 4, 9 అవే వస్తాయి. కాబట్టి ఆ రెండు కూడా ఈక్వల్ సెట్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ డి చూడండి. ఎక్స్ ఈజ్ సచ్ దాట్ ఎక్స్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ లెస్ దాన్ 8 కంటే తక్కువగా ఉండే ప్రైమ్ నెంబర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఎక్స్ ఈజ్ అన్ ఆడ్ నెంబర్ లెస్ దెన్ 8 కంటే తక్కువగా ఉండే ఆడ్ నెంబర్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఎక్స్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 8 కంటే తక్కువగా ఉన్న ప్రైమ్ నెంబర్స్ అంటే 2, 3, 5, 7 రాసుకోవచ్చు. అదేవిధంగా ఆడ్ నెంబర్స్ రాయమంటున్నాడు కాబట్టి ఆడ్ నెంబర్స్ రాయమన్నప్పుడు 1, 3 ఇట్లా ఈ విధంగా 5, 7 రాసుకోవచ్చు. ఇక్కడ 2 మిస్ అవుతుంది. ఇక్కడ ఈ సెట్కి మనకు 2 మిస్ అవుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ 4 అనేది అంటే మనకు ఆన్సర్ కావడం జరుగుతుంది అనమాట. ఈ రెండు కూడా ఈక్వల్ సెట్స్ కాదనమాట. అందులో ఉన్న ఎలిమెంట్స్ ఇందులో ఉన్న ఎలిమెంట్స్ సేమ్ కావాలి. అట్లాగా ఉండేది వాటిని మనం ఈక్వల్ సెట్స్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ డస్ ద షేడెడ్ రీజన్ రిప్రజెంట్ ఇన్ ద వెన్ డయాగ్రామ్? ఇక్కడ ఇచ్చిన వెన్ డయాగ్రామ్స్లలో మనకి షేడెడ్ రీజన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అని అంటే, మీరు క్లియర్ కట్ గమనిస్తే ఏ ఉంది, బి ఉంది. ఏ సెట్లో నుంచి బి సెట్ని క్లియర్ కట్గా వ్యానిష్ చేశారు. వ్యానిష్ అంటే కంప్లీట్గా తీసేసేయడం జరిగింది. కాబట్టి అది ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఏ మైనస్ బీని ఇండికేట్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ షేడెడ్ రీజన్ ఏదైతే ఉందో ఈ షేడెడ్ రీజన్ ఏ మైనస్ బీని ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా ఈ షేడెడ్ రీజన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఈ షేడెడ్ రీజన్ ఏదైతే ఉంటుందో అది ఏమి ఇండికేట్ చేస్తుంది సార్ అంటే అది బి మైనస్ ఏని ఇండికేట్ చేస్తుంది. మరి ఈ మిడిల్లో ఉన్న ఏ షేడెడ్ రీజన్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఏ ఇంటర్సెక్షన్ బీని ఇండికేట్ చేస్తుంది. ఈ మూడింటిని సమ్ చేస్తే కనుక మనకు ఏ యూనియన్ బి వస్తుంది. ఏ యూనియన్ బి రావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. ఇది మనకు ఈ చాప్టర్ సెట్స్కి సంబంధించిన క్వశ్చన్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్గా చెప్పవచ్చు. నెక్స్ట్, ఇఫ్ ఏ సెట్ 2, 3, 5, 7, 11 అండ్ బి సెట్ 1, 3, 5, 7, 9 ఏ యూనియన్ బి ఎప్పుడు తీసుకుంటాం సార్ అంటే ఖచ్చితంగా సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ సెట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటినీ యాడ్ చేసి కంబైన్ చేసి రాస్తే ఆ సెట్ని మనం యూనియన్ సెట్ అని అంటాం. యూనియన్ సెట్లో కామన్ నెంబర్స్ ఏదైనా ఉంటే ఒక సింగిల్ టైమ్స్ రాసేస్తాం. ఇప్పుడు చూడండి 1 ఉంది, 2 ఈ సెట్లో 1 ఉంది, ఈ సెట్లో 2 ఉన్నది, రైట్. 1 ఉంది, 2 ఉంది, 3 ఉంది, 4 లేదు. ఇక్కడ 4 లేదు కాబట్టి ఈ సెట్లో 4 ఉంది కాబట్టి ఆప్షనే కాదు మనకి. నెక్స్ట్ 1, 2, 3 ఇక్కడ కూడా 4 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. రెండు సెట్లలో 4 లేదు గమనించండి. సో కాబట్టి ఈ రెండు ఆప్షన్లు కాదు. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, ఈ సెట్లో 1 లేదు కాబట్టి మనకు మిగిలిపోయే ఆప్షన్ ఏమైనా ఉంది అని అంటే డి ఆప్షన్ అవుతుంది. కాబట్టి డి ఆప్షన్. కొన్ని మనం సింపుల్గా లాజిక్గా ఆలోచించుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి బీ కేర్ఫుల్. వాటిని సింపుల్గా తక్కువ టైంలో చేసే విధంగా ప్రయత్నం చేయాలి మనం, రైట్. సెకండ్ 14 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏజ్ ఈక్వల్ టు 2, 3, 5, 7, 11 అండ్ బి ఈక్వల్ టు 1, 3, 5, 7 ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ ఎప్పుడు అవుతుంది? ఖచ్చితంగా కామన్ ఎలిమెంట్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే మనకు ఇంటర్సెక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి మీరు గమనిస్తే ఈ సెట్లోనూ మనకు ఒకటి 3 కామన్ ఉంది, ఇక్కడ ఉంది, ఈ సెట్లో ఉన్నది కదా. నెక్స్ట్ 5 కామన్ ఉంది, 7 కామన్ ఉంది. 3, 5, 7 కామన్ ఉంది కాబట్టి మనకి ఆప్షన్ ఏ అనేది మనకి ఇంటర్సెక్షన్ కిందకి రావడం జరుగుతుంది, రైట్. ఓకే. 15th క్వశ్చన్. ఇఫ్
A is equal to 2, 3, 5, 7, 7, 11 and B is equal to 1, 3, 5, 7, 9. దెన్ A మైనస్ బి అని అంటే మీనింగ్ ఏంటి, మనకు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ కనుక బీలో ఉంటే ఆ ఎలిమెంట్స్ని తీసేసి మిగిలిన కాన్సెప్ట్ని మాత్రం రాసుకోవాలి. కాబట్టి ఏలో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే రాస్తే ఏలో ఉన్నది కదా, 2 ఉన్నది కాబట్టి 2ని ఇక్కడ రాసుకుంటాం ఏలోని. 1 ఇక్కడ లేదు, 3 ఉన్నది ఇక్కడ బీలో 3 ఉన్నది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేసేస్తాం. నెక్స్ట్ 5 కూడా ఉన్నది, 5ని క్యాన్సిల్ చేస్తాం. 7 ఉన్నది, 7ని క్యాన్సిల్ చేస్తాం. 11 ఉంటుంది నెక్స్ట్. సో కాబట్టి మనకి A మైనస్ బి వచ్చేసి 2, 11 ఆన్సర్ అవుతుంది. కాబట్టి నాకు బి అనేది ఆన్సర్ కిందకి వస్తుంది అనమాట. రైట్. సో ఈ విధంగా మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ చాప్టర్కి సంబంధించిన వీడియోస్ని కూడా మనం ఇందులో అప్లోడ్ చేస్తుంటాం. కాబట్టి కీప్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.